నా పేరు రావాడ నోకరత్నం. మాది ఎర్రకన్నపాలెం, రాచపల్లి పంచాయతీ. రాచపల్లిలోని రుత్తల ఎర్రాపాత్రు, రుత్తల వెంకటరమణ ఒక రాజకీయ నాయకులు మా భూమిని అక్రమంగా వాళ్ళ వైపు తిప్పుకొని మమ్మల్ని చాలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇలాగ హింసించి నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మేము నిన్న మాకు ఆర్డీఓ కోర్టు నుంచి మాకు నోటీస్ వచ్చింది. రావడంతో మేము ఇక్కడికి వచ్చేటప్పుడు నోటీస్ మీద మండలంలోనేమో మీరు తీసుకున్నట్టుగా సంతకం పెట్టాలా అని మమ్మల్ని అక్కడికి రమ్మని మీ పాస్బుక్లు, మీ డాక్యుమెంట్లు ఏమున్నాయో ఒకసారి మాకు ఇస్తారా ఇవ్వరా అనేసి మా మీద దౌర్జన్యం చేసి విఆర్ఓ సాంబశివరావు గారు మా మీద దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ మేము అక్కడి నుంచి తప్పించుకొని ఆర్డీఓ కోర్టుకు వచ్చాము. ఆర్డీఓ గారితో మా బాధ ఏదైతే ఉందో అవన్నీ మేము చెప్పుకున్నాము. మా కాగితాలు, మా డాక్యుమెంట్లు మేము ఆయనకి చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత ఫీల్డ్ మీదకి వచ్చి అది ఎంక్వైరీ చేస్తామని ఆర్డీఓ గారు మాతో చెప్పారు. మాకు ఎవరో అండలేరండి. మేము వాళ్ళ అడుగులకి మడుగులు ఎత్తి మేము వాళ్ళ వైపు ఉండి వాళ్ళకి సేవ చేసినప్పటికీ కూడా మమ్మల్ని ఇలాగా అన్యాయంగా మమ్మల్ని దౌర్జన్యంగా మా భూములే లాగేసుకొని కంపెనీ వస్తుందని 4 తరాల నుంచి లేనిదే ఇప్పుడు ఆయనకి భూమి ఎక్కడుందో గుర్తొచ్చిందండి. 4 తరాల నుంచి అందులో మేము సాగులో ఉంటున్నాం. మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది ఆ భూమి. కానీ ఆయన ఏమో దౌర్జన్యంగా కంపెనీకి ఆన్లైన్ మార్చుకొని అమ్మేసుకుందామన్న దుర ఆలోచనతో మా భూముల్ని నాక్కొని మమ్మల్ని నిరన్యాయంగా మమ్మల్ని నిరుపేదలమండి మమ్మల్ని ఎలా చేద్దామని చూస్తుండో దాని పట్ల ఏమన్నా మాకు అన్యాయం జరిగితే మేము ఏ పురుగుల మందో ఏదో తీసుకొని చచ్చిపోవడం మాత్రం మాకు అదే ఉంది ఖాయం. మాకు అదేనండి, మాకు ఇంకదే దిక్కు.